మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్. అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. సన్నాసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజమేనండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లు తెల్లారట పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. లేచిపోయింది హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. లేచిపోయింది. నీ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. నీ పిల్లం పచ్చరంగు చేత్తో సిమెంట్ కలిసి సుట్కేస్తో అది క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళారా చూశాను. మళ్ళీ అదే ఆగో, 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 ఆగో. నువ్వెన్నిసార్లు కొట్టా నేను అదే కోతుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారు సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పెళ్ళ ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. పోయిందయ్యా. పోయిందంటే. చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకురా. వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది
ఏమడే ఏమడే చూశారు కదా మొఖం లెగిసిపోయింది మరో నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడీకి ఏంటండో. బాబు, ఏ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కారులో బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్, Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరిద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకు. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు, రండి రండి. Dear press people, channel people, and well-wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani.
మేడం आपका लाइफ एम्बिशन क्या है ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం. Yes, within no time, she'll become number 1. नंबर 1 बन के क्या हासिल करना चाहते हैं? డబ్బు, కీర్తి. Yes, yes. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? పండా నిజం పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. మేడం आपसे ही पूछ रहे हैं, ఆర్ యు మిస్ ఆర్ మిసెస్? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూర్చొని మాట్లాడుకుందాం. నాకు టైం లేదు, అవతల పార్టీ జరుగుతోంది. నేను త్వరగా వెళ్ళాలి. వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా. చెప్తే మీరు పంపించరని వచ్చేసాను. ఇందులో తప్పే ఉంది. నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతోక బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరిని కేర్ చేయను. అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను. ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు. వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళు అనే మాట. సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా, మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి? బలకటిక? వాణి, నాకు తెలుసు. ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు. మళ్ళీ గడప దాటనివ్వరు. వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా. నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే, ఏమైపోతే నాకే. సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అపం శుభం తెలియని పసివాడు. వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను. చివరిసారిగా బతిమాలుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడకపోతే సంతోషిస్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు. నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి వెళ్తావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా. చావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది అని. కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వున్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేం బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. నీ ఇష్టం, మమ్మల్ని ఆదరగా వదిలేసి వెళ్ళి. కానీ బాబు,
రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి చాలు. మావగారు నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వెళుతూ ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఓవయ్యా ఓ. మావగారు మనసా వాచ కర్మణ చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది. పిడికెడు ప్రేమ, రవంత అభిమానం, అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మావగారు. ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను. ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు ఇప్పుడే పాలు పెట్టానండి. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా నా బాబు నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడు కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి. ఆజ్ఞాపించండి. నీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడం నీకు ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆహా, బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టారు. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు? తేడా ఏం రాదు కదా. తేడా ఏమీ రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా ఏంటి? కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమెంత?
12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో ఇదేంటిది 10 రూపాయలు ఇచ్చారేంటి? నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? 1 రూపాయి. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? 10 రూపాయి. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా సార్? 3 నిమిషాలు కాదు రూపాయి అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే సార్. మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే, చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి 200 రూపాయలు. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే 12,000 రూపాయలు అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దె దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఎంత? 12,000గా? 12,000 లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడబాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు? బయట బోర్డులో రాసింది ఇల్లు అద్దెకి ఇవ్వబడును, అగ్రిమెంట్లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్ట్. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలతో సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావు అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ నుంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ 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 అవుట్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. కమాన్, హరి అప్ హరి అప్ హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎంపీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ.
ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा। సీత ఏంటండి? మామయ్య మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పనుంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तुम मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हूँ. अच्छी बात. హాయ్ వాణి, కమ్ 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 కమ్. కూర్చో, సిట్ సిట్. ఏంటి ఏంటి ఇలా వచ్చావు? పొద్దున్నుంచి ఎంత బోర్ కొట్టిందో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్లో కూర్చుని పిచ్చెక్కిపోయింది. ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నాకు వర్క్ కావాలి ప్రకాష్. సారీ, ఇంకా నీకు వర్క్ ఉండదు. ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చునే కన్నా కార్లున్నాయి, బంగ్లాలున్నాయి. ఎంజాయ్. కార్లు కాలక్షేపానికి పనికిరావు. బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఒక్కరోజైతే ఉండగలను. జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను? ఒంటరిగా ఉండడం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో. పొద్దునుంచి అత్తయ్య మామయ్య కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు సైన్స్ మాస్టర్ కూతురు పెళ్ళట. మీరు నిద్రలేచేసరికి వెళ్ళారు. సాయంకాలం వస్తారు. అలాగా? అయితే వాళ్ళ ఆఫీస్ డుమ్మా. ఇలా డుమ్మాలు కొడుతూ ఉంటే ఉన్న ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడుతుంది. ఊడితే ఊడింది లేవు.
ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటావు? బోర్ కొట్టదు? నాకు బోర్ కొడితే మీకేంటంట? జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను కదా. గురుజీ ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమంటరా? నువ్వే రాసుకున్నాడో. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తెలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోల. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావమరిదికి టీబీ తగ్గిందా? ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా? మీరు ఆఫీస్లో ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే సార్, ఉంటాను. వాణి, అంకుల్ మీరు ఇక్కడ? ఆఫీస్ పని మీద బొంబాయి వచ్చాను. సడన్ గా నువ్వు ఇక్కడ కనిపిస్తే అంతా బాగున్నారా? ఇంకా బతికే ఉన్నారమ్మా. అంకుల్. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఉండే నీ భర్త ఒక్కసారిగా కుంగిపోయాడు. నలుగురు పెళ్ళాం లేచిపోయిందని గేలి చేస్తుంటే ఆ బాధను మనసులో దాచుకోలేక, బయటికి కక్కలేక నరక యాతన అనుభవించాడు. ఇక మీ నాన్న కన్న కూతుర్నే క్రమశిక్షణలో పెట్టుకోలేదు, వేలాది మంది విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే అర్హత నాకు లేదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడమ్మా. మీ అమ్మ సరే సరే, అన్న కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే ఏ తల్లైనా సంతోషిస్తుంది, కానీ అత్యాశలకు పోయి లేచిపోయిందంటే ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది చెప్పు? నిద్దట్లో కూడా నువ్వు గుర్తొచ్చి, నువ్వు చేసిన పని గుర్తొచ్చి నెలవార్లు ఏడ్చేదట. ఇక నీ బిడ్డ, వాడు ఆకలితో ఏడుస్తున్నాడు, అమ్మ కోసం ఏడుస్తున్నాడు, వాడు చెప్పలేడు, అవతల వాళ్ళకే అర్థం కాదు కదమ్మా. ఎందరు ఎంత అవహేళన చేసినా ఆ ఇంట్లో నవ్వుల్ని తన బోసి నవ్వులతో బతికించాడు. తన బోసి నవ్వులతో బతికించాడు. నేను తప్పు చేశాను అంకుల్, చెయ్యరాని తప్పు చేశాను, నన్ను క్షమించండి అంకుల్. సరిదిద్దుకోవడానికి అవకాశం లేని తప్పు చేశావమ్మా నువ్వు. డబ్బు పిచ్చితో వచ్చేసాను, కానీ సత్య ప్రమాణంగా నేను ఏ తప్పు చేయలేదు అంకుల్. అంకుల్, నేనే తప్పు చేయలేదంటే నువ్వు నమ్ముతావు కదా అంకుల్? నేను నమ్మినా ఈ లోక నమ్మదమ్మా. ఒక కుటుంబం పరువు మర్యాద ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఆ బస్సులో ప్రయాణికులందరూ చచ్చిపోతారమ్మా. ఇంటి ఇల్లాలు చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. నేనంత దూరం ఆలోచించలేదు అంకుల్. ఇప్పుడు అర్థమవుతోంది నేను చేసింది ఎంత తప్పు. అంకుల్, నేను సంజాయిషి చెప్పుకోవాల్సింది కేవలం ఆయనకి మాత్రమే. నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను అంకుల్. ఏం చేసినా నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందలేవు వాణ్ణి. నీ నాన్న రామారావుకు మళ్ళీ పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు, మీ తెలుగు మాస్టర్ శర్మ గారి అమ్మాయి సీత. జీవితంలో ఏం సాధించినా
ఎన్ని పదవులు పొందినా అన్నిటికన్నా పెద్ద పదవి, గొప్ప పదవి ఇల్లాలు కావడమే. ఇల్లాలినై ఉండి నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. నన్ను నేను నిలువున తగలబెట్టుకున్నాను. అంకుల్, అంకుల్, నేను మీతో వచ్చేస్తాను అంకుల్. నేను నన్ను తీసుకెళ్లరు. వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారమ్మా. చేసింది ఏదో చేసేసావు. నువ్వు వింటానంటే ఒక చిన్న సలహా చెప్తాను. వాళ్ళకు మళ్ళీ కనపడి వాళ్ళ జీవితాల్లో కల్లోలం లేపక వాణ్ణి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నానమ్మా. తర్వాత నీ ఇష్టం. వెళ్తా. ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ వరకు గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా. మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాను రా. అద్దె అడిగితే సెంట్రీ వేసి ఇస్తావేంటి? అద్దెగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా. సరేనా? కడతా కదా. అద్దె కదా కడతావయ్యా. వచ్చేసావా? అబ్బా, నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దె కొనరు ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. తాతయ్య, తాతయ్య, మీకోసం ఎవరు వచ్చారు? ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరో నాకైతే తెలీదు. ఒకవేళ మా ఆవిడికి ఎవరో తెలుసేమో. ఒక్కసారి పిలుస్తానుండమ్మా. పూర్ణ, పూర్ణ. ఎవరమ్మా నువ్వు అంటే సమాధానం చెప్పడం లేదు. ఈవిడి గారు ఎవరో నీకెవరో తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు. నన్నలా పిలవకమ్మా. నన్నలా పిలిచే హక్కు నా కూతురు సీతకొక్కదానికే ఉంది. నీకేం కావాలి? ఏమిటే చూడబోతే ఆవిడ చాలా ధనవంతురాల్లో ఉంది. ఏదో కావాలని నీ పెంకుటింటి ముందు నిలబడి అడగాల్సిన కర్మ ఆవిడకేం పట్టిందే? చూడు, ఆవిడ కట్టుకున్న చీర చూడు. నీ జీవితంలో ఎప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకున్నావా? ఏదో సంసార పక్షంగా సగటిల్లాలుగా బతికేస్తున్న నీ ఇంటికి అంత గొప్ప ఆవిడ ఎందుకు వస్తుంది? ఎవరిదైనా అడ్రస్ కనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. అంతే కదమ్మా? మాట్లాడమ్మా. మాట్లాడితే కదా నువ్వెవరో తెలిసేది. మాట్లాడకుండా ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? ఒకవేళ మీ దగ్గర చదువుకున్న అమ్మాయేమో, గుర్తు తెచ్చుకోండి. కాదే, నా దగ్గర చదువుకున్న వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ఉంటాయి. ఈవిడి గారిని చూస్తుంటే ఆ రెండు ఉన్నట్టుగా లేవు. అందుకని ఈవిడ నా శిష్యులు కూడా కాదు. చూడమ్మా, మా అమ్మాయి గుడికెళ్ళే టైం అయింది.
నిన్ను చూస్తే మా అల్లుడికి నీకు సంబంధం ఉందని అనుమానపడే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా. ఏంటి ఇక్కడికి తగలబడ్డావు? నా బాబుని ఎత్తుకుపోదావనా? మా ఆయన్ని లేపుకుపోదావనా? నా ఇంటికి వచ్చినా మా వారితో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. సీత, నా మాట కాస్త వింటావా? ఏంటి నీ మాట వినేది? నీలాంటి బజార్ దాని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ మొహం పెట్టుకుని ఈ ఊరికొచ్చావే? సిగ్గులేని జన్మ, ఎందులో పడి చావాల్సింది. వాణి, వాణి, నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసి మీ అమ్మ నాన్న వచ్చారు. లోపలికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. నీతో మాట్లాడి వెళ్తామని బయటే నుంచున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడిరా. ఇంటి దగ్గర నువ్వెవరో తెలియనట్టు మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావమ్మా? అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే అల్లుడు నిన్ను చూస్తాడని పంపించేశావు. అమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల మీద, భర్త మీద నీ కక్ష తీరలేదా? పరువు, మర్యాద, గౌరవం, మనశ్శాంతి అన్నీ పోగొట్టావు. ఇంకా ఏం పోగొడదామని ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు పోగొట్టాలన్నా మా దగ్గర ఇంకేం లేదు. ఆ నాన్నని వాడు ఒకడున్నాడు. వాడు నీకు జన్మనిచ్చాడు, పెంచి పెద్ద చేశాడు అనే విశ్వాసం నీలో ఏమాత్రం ఉన్నా సాయంకాలానికల్లా ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళనంటావా? చెప్పు, మేమే ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతాం. అమ్మా, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నా కూతురి జీవితంలో నిప్పులు పోయొద్దు. నా అల్లుడి బ్రతుకు నరకం చేయొద్దు. వెళ్ళిపోమ్మా, ఈ వృధులు పెట్టి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో తల్లి. ఎవరు? ఏంటి, బాణి వచ్చిందా? వచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావని చెడామడ తిట్టి పారేశాను. అంతేకాదు, ఏం మహాతల్లి, మా ఆయన్ని లేపుకుపోదామని వచ్చావా అని అడగాల్సిన 4 మాటలు అడిగి దులిపి పారేశాను. సరే సరే, అసలు ఎందుకు వచ్చిందో అడిగావా?
ఆవిడ గారు ఎందుకు వస్తే మాత్రం నాకెందుకని అడగలేదు. నీకు బుద్ధుందా? ఎన్నేళ్ల తర్వాత వచ్చిందంటే పాపం ఏదో కష్టం ఉంటే వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో కనుక్కోకుండా పంపించేస్తావా? ఇది మరీ బాగుంది. మధ్య నా మీద వస్తారేమిటి? సరే, వాణి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను బాబు. అది మళ్ళీ నీ కంటపడితే గతం నీకు గుర్తుకొస్తుందని, ప్రశాంతంగా ఉన్న నీ మనసు మళ్ళీ పాడైపోతుందని నేనే చెప్పొద్దన్నానయ్యా. మామయ్య, పోనీ వాణి ఎక్కడుందో తెలుసా? మా ఇంట్లో ఉంది. ఇంతకు మునిపే మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కళకళలాడుతుండే ఆ మొహంలో కళకాంతులు లేవు. మనసులో పశ్చాత్తాపం, మాటలో పశ్చాత్తాపం, ముఖంలో పశ్చాత్తాపం. తను చేసిన తప్పును తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. నీతో ఒక్క మాట చెప్పినమని నన్ను పంపించిందయ్యా. ఇంకో అరగంటలో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించను. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి, తీసుకురావు అని ఆ బిడ్డ దీనంగా అడుగుతుంటే కడుపు తరుక్కుపోయిందయ్యా. చేతకాక చిన్నపిల్లలు ఏడ్చేశాను. రామారావు, వాణ్ణి తను పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవటం లేదు. తనకు ఆశ కూడా లేదు. కేవలం నిన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని తపన. మళ్ళీ జీవితంలో అవకాశం వస్తుందో రాదోనన్న ఆరాటం. అమ్మను కానీ, నాన్నను కానీ, కనీసం తన కన్న బిడ్డను కానీ చూడాలనుకోవటం లేదు. కేవలం నిన్ను చూడాలనుకుంటుంది, నీతో మాట్లాడాలనుకుంటుందయ్యా. ఆలోచించుకునే వ్యవధి లేదు రామారావు. అమ్మాయి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది. నువ్వు తనను క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదయ్యా. ఆ అమ్మాయి క్షమించమని నిన్ను ఒక్కసారి అడగడానికి అవకాశం ఇవ్వు రామారావు. ప్లీజ్ ప్లీజ్. సీత, నీ వాడితో మాట్లాడుస్తాను. ఆగండి ఒక్క నిమిషం. ఆడవాళ్ళు ఎవరొచ్చినా పసుపు కుంకుమ పెట్టి పంపడం ఈ ఇంటి ఆనవాయితీ. ఆవిడ మీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి కడుపు మండి తిట్టొచ్చాను. ఈ చీర పెట్టి వీడుకోలు చెప్పిరండి. వాణి ఎక్కడ? ఆ గదిలో ఉంది. వెళ్ళిపో. వాణి, బాగున్నావా? వాణి, వాణి, ఏమిటిది? ఇలా కొంచెం ఏమండి, మీతో ఎంతో మాట్లాడాలని ఉందండి, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. నేను చెడిపోలేదండి, ఒట్టండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు ఒక్కరు నమ్మితే నాకు అదే చాలండి. నమ్ముతున్నారు కదా? నమ్మకపోతే నిన్ను చూడటానికి వచ్చేవాడిని కాదు. చాలండి. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయానండి. వెళ్ళే ముందు ఒక్కసారి మీ ఒళ్ళో పడుకుని నాకు మీరున్నారనే తృప్తితో వెళ్ళిపోతానండి. ఒప్పుకుంటారు కదా? వాణి, ఇంటికి వెళ్దాం పద. అందరూ లేచిపోయిందని నిందలు వేసిన అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించే పెద్ద మనసు మీకున్నా వచ్చే అర్హత నాకు లేదండి. కార్లు
కావాలన్న పిచ్చిలో వాటన్నిటినీ మించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానండి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ భారీగానే పుడతానండి. ఆ జన్మలోనైనా అందరూ మెచ్చుకునే భార్యగా జీవితాంతం మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానండి. ఇక హాయిగా వెళ్ళిపోతానండి. పిచ్చిదానా, ఎక్కడికి వెళ్ళిపోతావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా హృదయంలో నీ స్థానం ఒక్కటే. పదమన్నింటికి వెళ్తాం, అక్కడ అందరూ కలిసి ఉండొచ్చు. సీత నేను ఒప్పిస్తాను అన్నట్టు సీత నీకు చీర పంపించింది. ఇదిగో చూడు వాణి, సీత నీకు చీర పంపించింది వాణి. వాణి వాణి వాణి